ఎందుకు ఈ ప్రాంతానికి ఇలా పాటలు పాడుకుంటూ ఆనందంగా సంతోషంగా మీ మధ్యకు వచ్చామంటే ఒక గొప్ప సువార్త ప్రకటించడానికి వచ్చామండి. ఏంటి సువార్త అంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకార యోగ్యమైనది. పుట్టుకతో కూడా ప్రతి మనిషి కూడా పాపి. నాలో ఏ పాపం లేదని ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉందని గట్టిపరక ఉంది అని చెప్పగలరంటే చెప్పలేము. విస్తారమైన సబ్బుతో మనం స్నానం చేసిన మురిగిపోద్ది, కానీ పాపం పోదు. మన పాపం పోవాలంటే యేసును నమ్మాలి. మరి పాపం ఎందుకు పోవాలంటే పెంట తొక్కి ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళరు. అలాగే పాపంతో ఉండి మనం చెడిపోతే కనుక పరలోకం చేరరు. మనకు మోక్షం ఇవ్వాలని, మనకు పరలోకం ఇవ్వాలని, మనకు నిత్యజీవం ఇవ్వాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, సర్వ మానవాడి కోసం కూడా సిలువలో రక్తం కార్చిన దేవుడు. ఎందుకంటే ఎడ్ల రక్తము, మేకల రక్తము మనుషుల పాపం తీయదు. మనుషుల పాపం తీయాలంటే రక్తం చెందించబడాలి. ఒక మనిషి పాపం పోవాలంటే గేదెలు బలించాలి. అలా ఎన్ని గేదెలు బలిస్తాం? అందుకని యేసుక్రీస్తు వారు దేవుడిలాగా వస్తే చూడలేం కనుక మనిషి శరీరం ఆకారం ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి నీ కోసము, నా కోసము ప్రాణం పెట్టి రక్తం కార్చి 3వ దినం ముచ్చించేటి తిరిగి లేచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం ఒకటి సిద్ధం చేయుచున్నాను, దానికోసం మీరు సిద్ధపడండి, మారు మనసు పొంది రక్షణ పొందండి అన్నారు. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. నాకు ఈ లోకం శాశ్వతం అండి. 150 సంవత్సరాలు బతుకుతాను, 250 సంవత్సరాలు బతుకుతాను అని ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు. ప్రతి మనిషికి కూడా మరణం వస్తుంది. పుట్టిన పిల్లలకి మరణం వస్తుంది, పసిపిల్లలకి మరణం వస్తుంది, మధ్య వయసులకి మరణం వస్తుంది, ముసలి వరకు మరణం వస్తుంది. మరణం అనేది ఎవరు చెప్పలేరు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ దేహం అనే దీపం ఉండగానే మన నిజదేవుడు, సత్యదేవుడు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. కానీ ఈ లోకం మనకు శాశ్వతం కాదు. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్నారు, నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం. బైబిల్ గ్రంథంలో కొన్ని 100 సార్లు రాయబడింది, నా రాజ్యానికి అంతం లేదు, నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం అన్నారు. కానీ ఈ లోక రాజ్యం ఎంతసేపు అండి? ఎంత ఎండ ఎక్కుతో తెలియదు, ఎంత వర్షాలు వస్తాయో తెలియదు, ఎంత కరువు వస్తుందో తెలియదు. కానీ ఇది శాశ్వతం కాదు. మరి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలండి? యేసు ప్రభువుని నమ్ముకోవాలి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, వాక్యం నమ్మదగినది. ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమనుకుంటాడంటే బతకాలి బతకాలి అనుకుంటారు. ఎంత బతకని దేనికోసం అంటే ఈ శరీరం కోసం. ఈ శరీరం మనకి శాశ్వతం కాదు. మన శరీరం చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. మరణం చూడక నరుడు ఎవడన్నాడు అంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు. ఎవరైనా మరణించాల్సిందే. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం. మా రాజ్యానికి రావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి అన్నారు. మరి పాపాన్ని అలా విడిచిపెట్టాలి అంటే ఆయన అన్నాడు, ప్రభువా నేను పాపుని, నేను పాపంలో పుట్టానని మన నోటితో మనం ఒప్పుకుంటే చాలంట, మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అంత గొప్ప దేవుడు. ఆయన ఎండు బంగారాలు, ఆస్తులు, అంతస్తులు ఏమి అడగట్లేదండి. ఆయన ఏమడుగుతాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు నేను బాగు చేస్తున్నాను. నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. హాయ్ డాక్టర్ గారు అంటే నా రోగం తగ్గిపోద్దా? తగ్గదు కదండి. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఫీజు ఇవ్వాలి, నా బాధ చెప్పాలి. మనిషి దగ్గరికి మనిషి వెళ్తాను, కానీ దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళట్లా. ఆయన ఏమన్నాడు, నా దగ్గరకు రండి, నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రం కూడా తోసివేయని అన్నాడు. అది నల్లవాడైనా తెల్లవాడైనా ఏ దేశస్తుడైనా సరే మనం వెళ్ళాలి. ప్రభువా మోకరించి, ప్రభువా నేను పాపిని, నాలా పాపం ఉంది అని ఒప్పుకుంటే చాలు, మన పాపాలకు తీసివేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వందు విశ్వాసం ఉంచుడి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. మరి మేము ఇక్కడి నుంచి రాలేదండి, మేము ఎక్కడి నుంచో ఏలూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎందుకంటే మేము పొందుకున్న ఆనందం, మేము పొందుకున్న సంతోషం ప్రతి మనిషికి కూడా చెప్పాలని వచ్చాను. ఈ విధంగా నేను చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను పెద్ద రెబల్, కుర్రోళ్ళతో తిరిగి తాగి సినిమాలకి దొంగతనం చేసినవాడిని నేను. అలాంటి నన్ను మార్చింది ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు. ఒక చోట కేజీ ఉల్లిపాయలు 5 రూపాయలకి ఇస్తున్నారంటే 10 మందికి చెప్తాము, కొనేసుకుని మన ఇంట్లోనే దాచుకోం. అందుకని అలాగే మేము పొందుకున్న ఆనందం, మేము పొందుకున్న సంతోషం 10 మందికి పంచడానికే ఈ సువార్త అండి.
కాలం సంపూర్ణమైనదండి. దేవుని రాజ్యం సమీపిస్తుంది. మరి మా దగ్గర బైబిల్ నుంచి తీవన్న పత్రికలు ఉన్నాయి. మరి మీ ఇంట్లో ఇస్తున్నారు, చదవండి. చదివి నిజ దేవుడు సత్యదేవుడు తెలుసుకోండి. మరి మేము వెళ్తున్నామండి, తిరిగి రాము. మరి మీకోసం చిన్న ప్రార్థన చేస్తామండి.